జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలో కేజీబీవీలో విద్యార్థులు నీళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. గత 5 రోజుల నుంచి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం వంటి అవసరాలకు కూడా నీళ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే విషయం బయటికి పొక్కకుండా సిబ్బంది జాగ్రత్త పడ్డారు. బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం వంటి అవసరాలకు కూడా నీళ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులు కేజీబీని విజిట్ చేసినటువంటి సందర్భంలో విషయం బయటికి వచ్చింది. అయితే బోర్ మోటార్ ఖరాబై 5 రోజులు అవుతున్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదని విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా క్రిస్టియన్పల్లి ఇండ్ల కూల్చివేత బాధితుల రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. గత 12 రోజుల నుంచి కూడా వారు ఇల్లు చోటనే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే గత 12 రోజులకు కూడా కలెక్టర్ను, ఎమ్మెల్యేను, అధికారులను కలిసినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి న్యాయం చేయట్లేదని బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే సాధ్యమైనటువంటి తొందరగా తమకు అదే ప్లేస్లో ఇల్లు నిర్మించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కట్టుబట్టలతో తమని రోడ్డు మీద నిలబెట్టిందని, నిరాశ్రయులైనటువంటి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.